నారాయణ గురు వివాదము కేరళలో నడుస్తోంది. మీరు ఇంకా దానికి కొంచెం క్లియర్గా డీటెయిల్గా చెప్పండి. చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ నారాయణ గురుకి సంబంధించి బీజేపీ క్లెయిమ్ చేస్తున్న దాన్ని గురించి వీళ్ళు మాట్లాడడం జరుగుతోంది. మళ్ళీ విజయన్ ఎందుకని నారాయణ గురు ప్రస్తావన తీసుకొస్తున్నారు, ఆయన కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లను దండుకోవడం కోసం ఇదంతా చేస్తున్నారు అనేది ఒక అంశం వినబడుతోంది. సో ఎందుకు ఇదంతా ఇప్పుడు ఈ చర్చ మళ్ళీ ఎందుకు మొదలైంది, ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా? ఇక్కడ కేరళలో ఇప్పుడు మొత్తం ఇదే నడుస్తుంది చర్చ. నేను కూడా కొంచెం చూసాను, కానీ యాక్చువల్లీ మలయాళంలో నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేషనల్ లెవెల్ డిబేట్. షేజాద్ పూనావాలా మొన్న ఫస్ట్ ఆయన బయటికి తీసుకొచ్చిన తర్వాత కేరళలో ఉన్న లీడర్స్, బీజేపీ లీడర్స్ రియాక్ట్ కాయ ముందు ఆయన రియాక్ట్ అయ్యాడు. ఓకే, ఎందుకంటే ఇట్ ఇస్ గుడ్ పొలిటికల్ టాపిక్ ఫర్ బీజేపీ. ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్ చేసిన తర్వాత సనాతన ధర్మం గురించి మాట్లాడారు పినరాయి విజయన్. ఎందుకు పినరాయి విజయన్ చేస్తారని చెప్పి మన తెలుగు ప్రేక్షకులు కూడా తెలుసుకోవాలి. కేరళలో ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్లో క్రిస్టియన్స్ ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేస్తారు, ముస్లిమ్స్ కూడా కాంగ్రెస్కి ఓటేస్తారు. దాంట్లో ఒక సర్టన్ పోర్షన్ హిందూ వాళ్ళ సిపిఎం కూడా ఓటేస్తారు, ఎల్డిఎఫ్ యూడిఎఫ్. హిందూస్ ఏమో స్ప్లిట్ యాజ్ యూజువల్, 4-5 అక్కడ స్ప్లిట్ అయిపోతారు. ఎన్ఎస్ఎస్ అని నాయర్ సర్వీస్ సొసైటీ, నాయర్ ఇస్ ద కమ్యూనిటీ విచ్ ఐ కమ్ ఫ్రమ్. ఎస్ఎన్డిపి అని సొసైటీ, దట్ ఈస్ వాట్ శ్రీనారాయణ గురు సొసైటీ. ఆయన ఇది ఎస్ఎన్డిపి అని పొలిటికల్ కాదు, ఒక సెమీ పొలిటికల్ పార్టీ అని చెప్పొచ్చు. వాళ్ళ పొలిటికల్ పార్టీ ఇస్ కాల్ బీడీజేఎస్, విచ్ ఇస్ అ బీజేపీ అఫిలియేట్ బై ద వే, స్ట్రేంజ్లీ బీజేపీ అలయన్స్ పార్ట్నర్. సో వెల్లాపల్లి నటేషన్ అని చెప్పి ఎస్ఎన్డిపి చీఫ్ ఉన్నారు. ఆయన చాలా సంవత్సరాల నుంచి ఎస్ఎన్డిపి హెడ్ చేస్తున్న, వాళ్ళకి కాలేజీలు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, యూనివర్సిటీ అన్నీ నడిపిస్తారు వాళ్ళు. వెరీ రిచ్ సొసైటీ. ఈడవాస్ కమ్యూనిటీ విచ్ ఇస్ ఈడవ కమ్యూనిటీ బ్యాక్వర్డ్, మన దగ్గర ఓబీసీ అని చెప్పుకోవచ్చు మనం కావాలంటే. ఓబీసీ కమ్యూనిటీ లాగా బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ ఈడవ కమ్యూనిటీ. వాళ్ళు ఆ ఈడవ కమ్యూనిటీ ప్రొటెక్ట్ చేయడానికి స్కూళ్ళు అన్ని పెట్టుకున్నారు. మంచి కేసు అదే. శ్రీనారాయణ గురు ఒక కమ్యూనిటీ అప్పుడు తీసుకొచ్చిన ఒక పాలసీ ప్రకారం ఆయన టెంపుల్ రిఫార్మేషన్ మూవ్మెంట్లు కూడా చాలా మంది ఉన్నారు. ఆయన అందరు హరిజనులకు కానీ వర్కైనా కానివ్వండి టెంపుల్ ఎంట్రీ ఉండాలని చెప్పి ఫైట్ చేసిన మంచి ఆయన. కొంతమంది పెరియార్తో కంపేర్ చేస్తారు, పెరియార్ దీనికి అసలు సంబంధమే లేదు. నారాయణ గురు సంథింగ్ డిఫరెంట్. ఆయన ఫిలాసఫీ డిఫరెంట్ ఉండే, అంటే 1 caste 1 religion 1 God అని చెప్పి ఆయన ఫిలాసఫీ తీసుకొచ్చారు. దాన్ని చాలామంది యాక్సెప్ట్ కూడా చేసి ఇప్పుడు కూడా ఆయన టెంపుల్కి వెళ్తే ట్రెడిషనల్ టెంపుల్, అక్కడ ఆయన స్టాచ్యూ బయట ఉంటుంది కానీ లోపల ఇట్ ఈస్ అ టిపికల్ హిందూ టెంపుల్ అన్నమాట. సో ఆయన ఒక సెయింట్గా వీళ్ళందరూ తెచ్చుకున్నారు. ఇప్పుడు పినరాయి విజయన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ ఎస్ఎన్డిపి ఓటర్స్ ఒక 20% ఉంటుంది కేరళలో. వాళ్ళు స్లోలీ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి దూరం వెళ్ళిపోయారు. దానికోసం లాస్ట్ 2 లోక్సభ ఎలక్షన్లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఒక్క సీట్ కూడా రాలేదు. ఒక సీట్ వచ్చింది ఒకసారి, ఈసారి కూడా ఒక సీట్ వచ్చింది, అంతే. వైపౌట్ అయిపోయారు లిటరలీ. ఎందుకంటే ఎస్ఎన్డిపి ఒకటి నేను చెప్పే, ఎస్ఎన్డిపి బీడీజేఎస్ అని ఎస్ఎన్డిపి పొలిటికల్ ఆర్మ్, బీజేపీ అలయన్స్ పార్ట్నర్. వాళ్ళు ఉన్న ఓట్లు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. కొన్ని వెల్లాపల్లి నటేషన్ కొడుకు దీంట్లో ఉన్నాడు, తుషార్ వెల్లాపల్లి అని చెప్పి బీజేపీ అలయన్స్ పార్ట్నర్. రాహుల్ గాంధీ వ్యతిరేకంగా పోటీ చేశారు వాయనాడులో ఫస్ట్ టైం. ఈ శ్రీనారాయణ గురు ఒక మెమోరియల్ దానికి వెళ్ళారన్నమాట. సో అక్కడ వెళ్ళి నారాయణ ధర్మ సంఘం ట్రస్ట్ వాళ్ళ మాట్లాడే దగ్గర శ్రీ సింగ్, మన అందరికి తెలుసు, మన కేరళకి వెళ్తూ ఉంటారు మీరు. సో ఇట్ ఈస్ ద ప్లేస్, అ వెరీ సీక్రెట్ ప్లేస్ ఫర్ ఎవ్రీబడి. అందరికి వెళ్ళడానికి శ్రీనారాయణ గురుజీ సమాధి అక్కడ అన్నీ ఉంటుంది అక్కడ బేసిక్లీ. అక్కడ వెళ్ళి ఒక లెక్చర్లో శివగిరిలో కేరళలో వెళ్ళి లెక్చర్ ఇచ్చాడు పినరాయి విజయన్. ఒక మీటింగ్, పబ్లిక్ మీటింగ్లో సనాతన ధర్మ గురించి మాట్లాడుతూ, అసలు సనాతన ధర్మకి దీనికి సంబంధం లేదు, నారాయణ గురుకు సనాతన ధర్మకి సంబంధమే లేదన్నాడు. ఆయన చెప్పిన పాలసీ అందరు ఫాలో చేయాలి, 1 nation 1 religion 1 God అని. అప్పుడు ఇట్లాంటిదే తిరువళ్ళువర్ విషయంలో కూడా ఇట్లాంటిదే ఉంటుంది తమిళ్లో. తిరువళ్ళువర్ని కూడా అసలు హిందూ సమాజానికి ఆయన ఆపాదించొచ్చు అనే ఒక వాదన కూడా ద్రవిడ పార్టీలు తీసుకొస్తాయి. అదే నేను అడిగేది ఒకటే క్వశ్చన్ అండి సాయి గారు. 1 religion 1 God అన్నారు కదా, అందరు అదే ఫాలో చేయాలన్నారు. సరే మీరు వెళ్ళి మీ ఇస్లాం వాళ్ళకి చెప్తారా ఇదే మాట? రేపు ముస్లిం లీగ్ 1 caste 1 religion, మీరు అందరు ఏ రిలీజన్ మీది లేదు, అందరు ఒకటే రిలీజన్ ఫాలో చేయదు వాళ్ళంటే పో అని చెప్తారు. వాళ్ళు మా రిలీజన్ మాకు ఉంటుందని చెప్తారు అప్పుడు ఇస్లాం వాళ్ళు. దట్ ఇస్ దేర్ ప్రెరోగేటివ్. క్రిస్టియన్స్కి వెళ్ళి చెప్తారు అదే. శ్రీనారాయణ గురు ఇట్లా చెప్పిండు 1 religion. హీ వాస్ టాకింగ్ ఇన్ రెఫరెన్స్ టు హిందూ కస్టమ్స్, సనాతన ధర్మం గురించి. అది ఒక పద్ధతి, అది అందరూ ఫాలో అవ్వాలి. ఈయనేమన్నా అంటే సనాతన ధర్మకి ఆయనకి సంబంధం లేదు. ఇప్పుడు మన పినరాయి విజయన్ చూస్తున్నప్పుడు అందరు గుర్తుంది శబరిమలలో ఏం చేశారని చెప్పి 2 సంవత్సరాలు. దాని తర్వాత ఎలక్షన్ ఓడిపోయినప్పుడు దాని తర్వాత శబరిమల గురించి మర్చిపోయాడు. ఎందుకంటే ఆయన అర్థమైపోయింది అక్కడ ఏమైనా చేయి పెడితే హిందూ ఓట్లు మొత్తం పోతాయని చెప్పేసి శబరిమలని పక్కన పెట్టాడు. ఇప్పుడు కొత్తది తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈ వాంట్స్ టు బ్రింగ్ బ్యాక్. ఎందుకంటే మనం చూసాం ఆ ఓట్లు పోయిన ఓట్లను తీసుకురావడానికి శ్రీనారాయణ గురు పేరుని వాడుకొని చేస్తున్నాను అనమాట. సో డెఫినెట్లీ రిలీజియస్ బిలీఫ్స్ ఏమైనా ఉన్నాయండి, శ్రీనారాయణ గురు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాజ్ అ హిందూ సెయింట్. సింపుల్, దాంట్లో లాజిక్ లేదు ఇక్కడ. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, దాంట్లో డివైడ్ చేసి అక్కడ చేసి. ఇంకోటి, కేరళకి ఏ గుడికి వెళ్తే సాయి గారు మీకు తెలుసు, మీరు వెళ్తూ ఉంటారు కదా శబరిమల అంతా, ఈ అప్పర్ టోర్సో ఉండదు, మెన్కి షర్ట్లు తీసేయాలి, బనియన్లు తీసేసేయాల్సి వస్తుంది.
ఈయనేమంటున్నారు శివగిరి మఠం వాళ్ళు చెప్పారంట అట్లేం చేయకూడదు, అందరు షర్ట్లు ప్యాంట్లు అన్నీ వేసుకొని వెళ్ళిపోవచ్చండి. దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక ఇన్స్టిట్యూషన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు గురువారికి వెళ్తే నేను షార్ట్స్ వేసుకొని వెళ్తారా? మీరు వెళ్ళారు. ఇక్కడ ఒక టెంపుల్ గుడికి వెళ్తున్నారు, పిక్నిక్ వెళ్ళట్లేదు మీరు. సో ఎక్కడికి వెళ్తారో వాళ్ళ రిలీజియన్ ఫాలో చేయాల్సింది. మీరు మస్జిద్కి వెళ్తున్నప్పుడు మీరు టోపీ వేసుకొని వెళ్ళాలి. ఎందుకండి? నేను టోపీ వేసుకోమని చెప్తారా? అలో చేసి గురుద్వారాకి వెళ్తారు మీరు, అక్కడ ఉన్న రూల్స్ మీరు పాటించాలి. కాదు మేము మాకు ఏం కావాలంటే అది చేసుకుంటా అంటారా? సో ఇక్కడ వచ్చినా కానీ ఇప్పుడు అంటారు హిందువుల మీద ఎందుకు దాడి చేస్తున్నారు పినరాయి విజయన్? మీరు మిగతా కమ్యూనిటీస్కి వెళ్ళండి, మిగతా రిలీజియన్స్కి వెళ్ళి వాళ్ళ దాంట్లో తప్పులు చెప్పండి. మహిళ ట్రిపుల్ తలాక్ వచ్చినప్పుడు కొట్లాడ మంచిగా ట్రిపుల్ తలాక్ అంతా అసలు రివోక్ చేయకూడదు, మోదీకి తెస్తున్నా అది ఇది అని చెప్పి సిఐ చేశాడు. ఇట్లానే ఈ ముస్లిం ఓట్ల కోసం, ఇట్లాంటి కమ్యూనిటీ ఓట్స్ కోసం పినరాయి విజయన్ హిందూ కమ్యూనిటీని డివైడ్ చేస్తున్నారు. ఇది మనం నార్త్ ఇండియాలో కూడా చూస్తున్నాం. జై భీమ్ అని చెప్పి ఇక్కడ మన అసదుద్దీన్ ఓవైసీ అంబేద్కర్ ఎంత తిట్టాడో ముస్లిం కమ్యూనిటీని మన అందరికీ తెలుసు. అసలు ఆయన రైటింగ్స్లో ఇప్పుడు ఆయన ఒక బుక్ కూడా చదువుతున్నాను నేను, బికాజ్ ఐఎమ్ డూయింగ్ సమ్ రీసెర్చ్ ఫర్ అ ఫిల్మ్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ ఆన్ హిమ్, దానికోసం అనమాట. సో డెఫినెట్గా ఈ శివగిరి మఠంలో జరిగిన ఈ మీటింగ్లో కూడా సరే శ్రీనారాయణ గురు వాజ్ వెరీ ప్రోగ్రెసివ్, దాంట్లో అసలు డిస్ప్యూటే లేదన్నమాట. ఆయన చాలా మటుకు సోషల్ ఈవిల్స్ని పక్కన పెట్టారు. రిలీజియస్ టీచింగ్స్కి ఒకటి, సనాతన ధర్మంతో సంబంధం లేదని చెప్పడం ఇంకోటి. ఎందుకు మీ ఓట్ల కోసం మీరు చేస్తున్నారు. అండ్ బీజేపీ దీన్ని వాడుకుంటారు మళ్ళీ. సాయి గారు చూడండి, నేను దానికో చెప్పాను, అక్కడ కేరళ స్టేట్ ప్రెసిడెంట్ రియాక్ట్ అయ్యే ముందు బీజేపీ ప్రెసిడెంట్ ఇక్కడ నేషనల్ లెవెల్లో రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఢిల్లీ ఎలక్షన్ రాబోతుంది. ఇండియా అలయన్స్ ప్రశ్నిస్తున్నారు షహజాద్ పూనావాలా. రాహుల్ గాంధీ ఏమంటారు? అది ఇంట్రెస్టింగ్. ఇంకోటి సాయి గారు, ఇది రాగానే నెక్స్ట్ డే కేరళలో స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుధాకర్ అని ఒక పబ్లిక్ మీటింగ్లో అన్నారు, పినరాయి విజయన్ చెప్పింది అంతా కరెక్టే అన్నారు. ఎందుకంటే ఆయన కూడా అదే ఓట్లు కావాలి కదా, ఆయన కూడా 20 ఓట్స్ కావాలి. కానీ అదే టైంలో విత్ ఇన్ 2 hours వాళ్ళ అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ విడి సతీశన్, కాంగ్రెస్ లీడర్, ఆయన అన్నారు పినరాయి విజయన్ చెప్పిన అంత అబద్ధం, ఆయనకు అసలు ఏం తెలియదు సనాతన ధర్మం గురించి. సనాతన ధర్మం అంటే చాలా ఇంపార్టెంట్, చాలా ఆయనకు తెలుసు ఓట్లు. కరెక్ట్. మరి ఢిల్లీ వస్తుంది, దాని తర్వాత బీహార్ వస్తుంది, దాని తర్వాత యూపీ వస్తుంది. వీళ్ళు వాడుకుంటారు. ఎట్లా ఉదయనిధి స్టేట్మెంట్ వాడుకున్నారా రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఇక్కడ దాని తర్వాత హర్యానాలో వాడుకున్నారా, మహారాష్ట్రలో అట్లనే ఇక్కడ కూడా వాడుకుంటారు. అండ్ టుమారో రాహుల్ గాంధీ లేకుంటే ఈయన చెప్పినట్టు కేసీ వేణుగోపాల్ వీరు ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేయాల్సి వస్తుంది, మాకు పినరాయి విజయన్తో సంబంధం లేదు. చూడండి, అది రాబోతుంది జల్లి. సాయి గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.